గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ టీచర్లు. వేతనాల పెంపు కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చాలీ వేతనాలతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా తమకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలుపై టీడీపీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కనీస వేతనాలు 26,000కు పెంచాలని చెప్పి అంగన్వాడీ వర్కర్లు గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. సిఐటి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద వీరంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లంతా కూడా ఈ యొక్క దీక్షల్లో పాల్గొని తమ నిరసన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం గ్రాడ్యుయేట్తో పాటుగా ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు కూడా మాకు అమలు చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది ఈ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులతో వార్తా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పని భారం ఉందో ఆ పని భారాన్ని అంతా కూడా తగ్గిస్తామని చెప్పారు. అదేవిధంగా వేతనాలు పెంచుతామని చెప్పారు. అనేక డిమాండ్స్ మీద చేస్తున్నారు కాబట్టి మీ అన్ని డిమాండ్స్ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏ డిమాండ్స్ నేను పరిష్కరించలేదు. 11,500తో నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టమైపోతుందండి. యువతల పిల్లలను చదివించుకోవాలి, ఇదే ఇంటిలో ఒక గర్భిణీ ఉన్న ఒక బాలంతున్న పౌష్టికాహారం ఇవ్వాలి, అదే ఇంటద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి, తినాలంటేనే కష్టమైపోతుందండి. యువతలు చూస్తే ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. వచ్చిన జీతం సాలిసాలని జీతం, అదే కాకుండా అంగన్వాడీ సెంటర్లో కూడా పెట్టుబడులు పెట్టి మా జీతం అంతా ఈ విధంగానే అయిపోతుందండి. మాకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే మంత్రిగా ఉన్నారు, మరి ఆయన దృష్టికి తీసుకురారా? మీకు ఆల్రెడీ 2024లో కూడా హామీ ఇచ్చారు, మేము మీ వేతనాలు పెంచుతాం ప్రభుత్వ అధికారులు రాగానని. మరి హామీ నిలబెట్టున్నారా? లేదండి, మేము మా జిల్లాలోని ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మాకు ఏదో చేస్తారని మేము ఎంతో ఆశపడ్డామండి. కానీ మా ఆశ అంతా ఆయన నిరాశపరిచారండి. మాకు గోడు అసలు కూడా ఆయన కొంచెం కూడా పట్టించుకోవట్లేదండి. ఇంతమంది మేము ఉన్నామంటే ఆ ఆడవాళ్ళందరూ వచ్చి ఇలా రోడ్డు మీదకి వచ్చామంటే అంగన్వాడీ వాళ్ళ పట్ల ఆయన ఎంత చిన్న చూపు చూస్తున్నారో ఇప్పుడు మాకు అర్థమవుతుందండి. డిప్యూటీ సీఎంగా మా పిఠాపురం నియోజకవర్గంగా మన డిప్యూటీ సీఎం గారిని ఎంచుకున్నాము. ఉన్నారు, మరి స్త్రీలకు మంత్రిగా ఉన్నారండి ఈ రాష్ట్రంలోనే. వాళ్ళకంటే ముందు మా డిప్యూటీ సీఎం గారు మా కోసం మా గోడు విని గళం ఇప్పుతారేమో అనుకున్నామండి. 2 ఏళ్ళ నుంచి కూడా ఆయన ఒక మాట మా గురించి అసలు పట్టించుకునేదే లేదండి. అయ్యా ఒక్కసారి చూడండి, మాకు 11,500 జీతాలు, మా హెల్పర్కి 7,000, మేము ఎలా బతకాలి? చట్టసభల్లో మా గురించి చర్చ చేయాలి. ఖచ్చితంగా ఏదైతే కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిందో తమకు వేతనాలను 26,000 రూపాయలు పెంచడంతో పాటుగా సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.